హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టాక్స్. ఈరోజు అయితే క్లైమేట్ చూడండి, ఫుల్ వర్షం అనమాట. వర్షంలో ఇంకా ఏదో ఒకటి తినాలనేసి మేమైతే ఎంబీ కిచెన్స్లో ఒక ఆఫర్ ఉంది. చికెన్ రైస్ కొంటే చికెన్ 65 ఫ్రీ అనమాట. సో అదైతే పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఇంకా రాఖీలు కడదామని అన్నయ్య వాళ్ళకి స్వీట్స్ ఇంకా రాఖీలు తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక అన్న దగ్గరికి వెళ్ళేసి రాఖీలు కట్టేసాము. అన్నకి ఆఫీస్ టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్గా కట్టేశాను. సో ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేదు. తర్వాత పార్క్ అయితే వచ్చాము నేను మా ఫ్రెండ్. తర్వాత ఇంకొక అన్నయ్యకి రాఖీ అయితే కడుతున్నాను. అన్నకి రాఖీ అయితే కడుతున్నాను. ఇంకా అలా రాఖీ కట్టేసి కొద్దిసేపు అలా పార్క్లో తిరుక్కుంటూ ఉన్నాము. తర్వాత నేను ఒక బొక్క అయితే చేశాను, బట్ వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం మీకోసం మళ్ళీ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా రాఖీ కట్టేసి ఇంకా బస్సు టికెట్ అయితే బుక్ చేసుకున్నాను ఊరికి వెళ్ళాలనేసి. ఇంకా రాఖీ పండుగ రాకముందే ఎందుకు కట్టావంటే, నేను ఊరికి వెళ్ళాలన్నమాట. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది. సో ముందుగానే అన్న వాళ్ళకి కట్టేశాను. రాఖీలు కట్టేసి ఇంకా గబగబా రూమ్కి వచ్చేసి బ్యాగులు సర్దేసుకొని వచ్చి బస్సు కోసం వెయిట్ చేసి బస్సు ఎక్కేసాను. అలా బస్సు ఎక్కేసి నిద్రపోయా బాగా. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే మా ఊరైతే వచ్చేసింది. మాది నెల్లూరు అనమాట. ఇంకా దిగిన వెంటనే మా తమ్ముడు వచ్చాడు నన్ను తీసుకుపోనీకి. ఇది మా గల్లీ అనమాట. వాడు వచ్చాడు, ఇంకా నేను వచ్చేసాను. అక్కడ దూరంగా ఉంది కదా అది ఇంకా చాలా రోజుల తర్వాత మా కాశీని చూశాను అనమాట. నేనైతే చాలా మిస్ అయ్యాను అసలు మా కాశీ గారిని. మా కాశీ కూడా చాలా మిస్ అయ్యాను నన్ను. చూడండి, కాశీ అంటే మా డాగ్. ఇంకా వచ్చాను, కాశీని చూసి కాసేపు కాశీతో ఆడుకొనేసి తర్వాత ఇంట్లోకి వెళ్ళాను. మీలో కూడా ఎవరైనా డాగ్స్ లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.